welcome back to our channel Mom and Me Talks, and it's me Sandhya. It's my Chelli and this is my Amma. Everybody is getting అందరూ రెడీ అవుతున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మేమంతా పర్ణశాలకు వెళ్ళబోతున్నాం. అక్కడ మనము అమ్మ కొత్త సంసారానికి కావాల్సిన సామాన్లన్నీ కొన్నాం కదా, అవన్నీ అక్కడ పెట్టి సంసారాన్ని చక్కబెట్టడానికి మొత్తం సెట్ చేసి వద్దామని. తల్లి కూతుళ్ళకి సంసారం చక్కబెట్టేస్తుంది. ఇప్పుడు రివర్స్ అనమాట అండి. నా సంసారం చక్కబెట్టడానికి నా కూతుళ్ళు వస్తున్నారు, వాళ్ళు సర్ది పెడతారంటండి. దాన్ని కొద్దిగా కష్టం కదా, అందుకని ఉన్నప్పుడే సర్దద్దాము అని చెప్పి అందుకే షాపింగ్కి వెళ్ళి అన్ని కావాల్సినవన్నీ కొని అక్కడ తీసుకెళ్ళి మొత్తం అంతా సెట్ చేసి రావాలన్నది మా ప్లాన్ అనమాట. సో ఇప్పుడు మనం వెళ్తున్నాము పర్ణశాలకి. దానికన్నా ముందు ఇప్పుడు ఆ సామాన్లు ఎలా అయితే మనం తెచ్చామో అలా మళ్ళీ మోసుకెళ్ళాలి. కారు వరకు మోసుకెళ్ళాలి. కార్ ఎక్కడ ఉంది? స్కూల్ దగ్గర ఉందా? పాత దగ్గర ఉంది. ఓకే, పాత వెళ్ళి తిరగాలి. నువ్వు తిరుగుతా గిరగిర ఇటు రైట్ లెఫ్ట్ అటు గిరగిర గిరగిర గిరా తిరిగేసా. తిరగటం కాదే. సరే అయితే సామాన్లన్నీ అక్కడికి చేరేద్దాం ఫస్ట్. చలో సరే అయితే ఇప్పుడు అందరూ రెడీయా? రెడీ. సో లెట్స్ గో టు పర్ణశాల. చలే చలో. సో అందరూ రెడీ అయిపోయాము, ఇంకా పర్ణశాలకు వెళ్ళబోతున్నాం కదండి. రెడీ అవ్వడం అని అంటే బేసిక్గా మన స్కిన్కి ప్రాపర్ కేర్ తీసుకోవాలి కదా. అంటే మనకి బయట మబ్బుగానే ఉంటుంది, ఎంత ఎండగా లేదు, బట్ స్టిల్ క్లౌడీగా ఉన్నా సరే ప్రాపర్ స్కిన్ కేర్ అయితే మస్ట్ అండ్ షుడ్. స్కిన్ కేర్ అంటే ఏం లేదండి, ఫస్ట్ మనం మాయిశ్చరైజ్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత. దెన్ వీ యూస్ మాయిశ్చరైజర్ కదా, వాట్ ఎవర్ ఈ స్కిన్కి తగ్గట్టుగా మీకు ఏదైతే వచ్చిందో అది యూస్ చేయాలి. ఎందుకంటే మన స్కిన్కి సూట్ అయినవి వాడినప్పుడే మన స్కిన్లోని చేంజెస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే నేను క్యూర్ స్కిన్ కిట్ వాడతాను, మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఊరు వచ్చేప్పుడు కూడా తెచ్చుకుంటా, ఎక్కడికి వెళ్ళినా ఐ క్యారీ మై క్యూర్ స్కిన్ కిట్. ఎందుకంటే అది నా స్కిన్కి మంచిగా సూట్ అయింది అని అనిపించింది కాబట్టి నేను ఐఎమ్ యూజింగ్ ఇట్ రెగ్యులర్లీ అనమాట. సో అది మీకు సూట్ అయిందా లేదా అన్నది తెలుసుకోవడానికి కూడా మన క్యూర్ స్కిన్లోనే మనం బిఫోర్ ఆఫ్టర్ కూడా చూసుకోవచ్చు. అంటే మన ఫొటోస్ అన్నీ అక్కడ మనకి సేవ్ అవుతాయి, మనం అప్లోడ్ చేసిన ప్రతిసారి ఆ ఫొటోస్ సేవ్ అవుతాయి. కాబట్టి మన స్కిన్ ప్రోగ్రెస్ ఎలా ఉంది అన్నది మనం ట్రాక్ చేసుకోవచ్చు. నా చూస్తే ఫస్ట్ టైం చూసినప్పుడు అంటే కొంచెం రీసెంట్ టైమ్స్లో లాంగ్ బ్యాక్ చూసినప్పుడు 5 కన్సర్న్స్ కనిపించినాయి అనమాట మొత్తము. అండ్ ఇప్పుడు చూస్తే 3 కన్సర్న్స్ కనిపించినాయి. సో అట్లా మనకి ఎన్ని కన్సర్న్స్ ఉన్నాయి, ఫేస్లో ఎంత డెవలప్ అవుతుంది, స్కిన్ ఎంత బెటర్ అవుతుంది అన్నది మనం ట్రాక్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. సో అందుకని ప్రాపర్ స్కిన్ కేర్ అయితే మనకి ఖచ్చితంగా యూజ్ చేయాలి. అండ్ స్కిన్ కేర్లో అస్సలు మర్చిపోకూడని విషయం ఏంటంటే సన్ స్క్రీన్. సో ఈ సన్ స్క్రీన్ లేకుండా అసలు బయటికి వెళ్ళడం అనేది మనం చేయకూడదు అనమాట. వెదర్ అది మబ్బుగా ఉందా, ఎండగా ఉందా, ఎలా ఉంది అన్నది పక్కన పెట్టేసి బయటకు వెళ్తున్నాం అంటే సన్ స్క్రీన్ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. అండ్ కిట్లోనే మనకి ఇవన్నీ వచ్చేస్తాయి కదా, మన స్కిన్కి సంబంధించినవన్నీ. మన కిట్లో వచ్చినవన్నీ మనం యూజ్ చేస్తే బెటర్. కొన్ని ఏంటంటే స్కిప్ చేసినా ప్రాపర్గా మనము, నేను ఆడేదైతే ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, నైట్ క్రీమ్ ఇవైతే ఖచ్చితంగా ప్రాపర్గా యూజ్ చేస్తాను అనమాట ఎవ్రీ డే. సో ఎవ్రీ డే యూజ్ చేసినప్పుడు అంటే ప్రాబ్లం ఇంకా ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళు చెప్పినవి అన్నీ కూడా అంటే వేరే ప్రోడక్ట్స్ ఏం వాడద్దు, డైట్ కూడా ఫాలో చేయాలి, ఇలాంటివన్నీ కూడా చెప్తారనమాట. కొన్ని టాబ్లెట్స్ లాంటివి కూడా సజెస్ట్ చేస్తారు. సో అట్లాంటివన్నీ కూడా ప్రాబ్లం ఎక్కువ ఉంది అనుకుంటే మీకు డాక్టర్ సజెస్ట్ చేసినవన్నీ, ఎందుకంటే ఇందులో మనకి డర్మటాలజిస్టే సజెస్ట్ చేస్తారు కదండి మనల్ని AI ద్వారా చూసి. సో ప్రాపర్గా డాక్టర్ చెప్పినవన్నీ ఫాలో చేస్తే రిజల్ట్స్ ఇంకా బెటర్గా వస్తాయి అనమాట. నేను కొంచెం ఆన్ ఆఫ్ చేసినా సరే, కొన్ని వాడి కొన్ని వాడకపోయినా సరే నాకు అయితే బెటర్గానే ఉంది. అంటే నా స్కిన్కి సూట్ అయినాయి అనమాట ఈ ప్రోడక్ట్స్. సో స్కిన్కి సూట్ అయినవి వాడితే ఇంకా ప్రాబ్లం పెద్దగా కాకుండా ఉంటుంది అండ్ మనం బెటర్ రిజల్ట్స్ కూడా చూడొచ్చు కదా. సో అలాగే కిట్లో వచ్చినవి ప్రాపర్గా మనం యూజ్ చేస్తే బాగుంటుంది. ఎస్పెషల్లీ ఇలా ట్రావెలింగ్ అప్పుడు అయితే అసలు స్కిన్ కేర్ని మర్చిపోయి వెళ్ళిపోవద్దు. సో ఐ క్యారీ మై స్కిన్ కేర్ కిట్ అనమాట వేరెవర్ ఐ గో. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ అంతా మనకి ఫంక్షన్స్, ఫెస్టివల్స్ ఇవన్నీ రాబోతున్నాయి కదా. స్కిన్ మంచిగా ఉండాలి, ఓవర్ నైట్లో మెరాకిల్స్ అయిపోవు. సో మనం ఎవ్రీ డే చేసుకునే వాటన్నిటి మీద మన స్కిన్ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మనం మంచిగా హైడ్రేటెడ్గా ఉండాలి, స్ట్రెస్ ఫ్రీ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ప్రాపర్ స్లీప్ ఉండాలి, మంచి బ్యాలెన్స్డ్ న్యూట్రిషనల్ డైట్ ఉండాలి. ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తాయి, నాట్ జస్ట్ ద టాపికల్ అప్లికేషన్స్. కొన్నిసార్లు ఏంటంటే మనకు తెలియని ఏయో వాడేసి మన స్కిన్ పైన ఇంకేదో పెట్టేసుకుని అది ఇంకా ఎక్కువ అయిపోయి ఇలాంటి రిస్క్లు కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది.
సో అట్లా కాకుండా మన స్కిన్కి ఏంటి, ఎందుకంటే ఎవ్రీబడి స్కిన్ ఇస్ డిఫరెంట్ కదా. సో మన స్కిన్కి ఏం సూట్ అవుతాయి ఏంటి అన్నది మనమే ఫిగర్ అవుట్ చేసుకోవాలి. కాబట్టి మీ స్కిన్ని అనలైజ్ చేసి డర్మటాలజిస్టే సజెస్ట్ చేస్తారు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి క్యూర్ స్కిన్ మంచి రిజల్ట్స్ ఇచ్చిందన్నమాట. ఇప్పుడు క్యూర్ స్కిన్ ఇస్ క్యూర్ యాప్ కదండి, ఓన్లీ స్కిన్నే కాకుండా మనం హెయిర్ కన్సర్న్స్ని కూడా వీళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు. దానిలో కూడా మన ఫొటోస్ అప్లోడ్ చేస్తే మనకి డాక్టర్ చూసి ఏంటి అన్నదంతా చెప్పి కిట్ సజెస్ట్ చేస్తారన్నమాట. సో మీరు కనుక ఒకవేళ క్యూర్ యాప్ని ట్రై చేయాలి అని అనుకుంటే దీని లింక్ అండ్ అలాగే నా కూపన్ కోడ్ కూడా ఇస్తా. ఈ కూపన్ కోడ్ మనకి కిట్ పైన వర్కౌట్ అవుతుందండి. కిట్ మనకి 2200 రూపీస్ ఉంటుంది. దానిపైన ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తే కొంచెం డిస్కౌంట్ వస్తుంది అనమాట మీకు. సో ఇన్ కేస్ మీకు అఫోర్డబులే, మీరు ట్రై చేసి చూడాలి అనుకుంటే దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా నా కూపన్ కోడ్తో సహా. అక్కడి నుంచి మీరు మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి డెలివరీ ఛార్జెస్ కూడా ఏమి ఉండవు. సో మీరు ఓన్లీ కిట్కే పే చేస్తారన్నమాట. డాక్టర్ కన్సల్టేషన్ లాంటివి కూడా ఏముండవు. ట్రై చేయాలనుకుంటే లింక్ వేసి ద డిస్క్రిప్షన్, ఒకసారి చెక్ చేసేయండి. సరిపోతాయా 2 ట్రిప్లు వేయాలా? అవసరం లేదు కదా మరి. ఇంత పెద్ద సంసారియో ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అందరి చేతుల్లోనే ఉన్నాయి. అదేదో బుజ్జి బుజ్జి చిన్న సంసారం కొత్తగా ప్రారంభిస్తున్నాము. బుజ్జి సంసారం అంటే ఇదిగోండి, కొత్తగా ప్రారంభిస్తున్నాము. కొత్తగా పెళ్ళైన జంట మీరు ఇప్పుడు? పాతగా పెళ్ళైన జంట పాతగా పెళ్ళైన జంట కొత్తగా సంసారాన్ని స్టార్ట్ చేస్తున్నారంట. దేవుడా బామ్మ, ఇదేంది ఇంత బరువు ఉంది? ఇదిగో బిడ్డల్, 2 బిడ్డల్. అవును, మీరు పదండి, నేను తలిపేసుకొస్తా. గేట్ బాబాయ్ వచ్చేసరికి కొత్త సంసారం ఉంటుంది అక్కడ. వాళ్ళిద్దరు చూడండి. ఇదిగో అమ్మా, ఫ్యూక్రీ అంటున్నారు. కారు కింద నుంచి కుక్క ఎలా వెళ్ళిందో. అవి ఒకటి కాదు 2 ఉన్నాయి. అన్ని సామాన్లు కార్లో పెట్టేసాం అండ్ డాడీ ఇప్పుడు కార్ తీస్తున్నారు. క్లైమేట్ చూసావా ఎలా ఉన్నదా సంజయ్? అంత బొబ్బ అయిపోయిందా? 5 అయింది ఇప్పుడు. ఎంత చేసి టైం? ముచ్చాలమ్మ టెంపుల్. అమ్మా ముచ్చాలమ్మ తల్లి. మంకాళమ్మ. ఓ ముచ్చాలమ్మ, ఓ మాకాడమ్మ. మీరు ఈ పాట మార్చరా? పోనీ వేరే ట్యూన్లో పాడండి. ఇంకా కొన్నాళ్ళకి ముత్యాలమ్మ ఏదో మన జాతీయ గీతం లాగా ముత్యాలమ్మ పాట అయిపోతుంది అన్నమాట. ఓ ముత్యాలమ్మ, ఓ మంకాళమ్మ అంటారు. ఓ ముత్యాలమ్మ, మంకాళమ్మ. ట్యూన్ మారదే బిడ్డ. అక్కడే కదా. ఎక్కడ? అయ్యా, వినాయకుడికి దండలు తెద్దామని మర్చిపోయాను. సర్లే బుధవారం తెచ్చేస్తాను. ఓ బుధవారం. ఏమిటయ్యా, ఏమిటి అమానుషం? దేవుళ్ళు ఇయ్యే కాదు, వారాలి కూడా అన్ని. అప్పుడు నీళ్లు చూసేవేమే అంత. అబ్బా, ఓ ఫుల్ పైకి. ఏంటే ఎక్కువ చేస్తారే స్నానాలు? ఎక్కువ చేస్తారు. ఇదిగోండి ఇక్కడ అన్నీ చూడండి. పలకరేస్తుందా? అమ్మా వచ్చా. వచ్చా అని చూసా. అక్కడ చూడ అలా గుర్తున్నాయి, కొట్టుకుంటున్నాయి. అనుకుంటూ వెళ్ళిపోతున్నాయి. మంద పోయిర్రు కదరా అంటే చూడాలా ఉంది. ఇంకా పెరిగినాయే, తగ్గటం కాదు. మధ్యాహ్నం కొంచెం గ్యాప్గా ఉన్నాయి కదా ముందు చూసినప్పుడు, ఇప్పుడు ఇంకా పెరిగినాయి. అమ్మా
వీళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు ఇలాగా. ఇదిగోండి మన పక్కన అన్ని చేలు. ఇక్కడ చూడండి ఆకుకూరలు పండించారు అంతాను. వాటిని కట్టలు కడుతున్నారు ఇప్పుడే. ఇలా కట్టలు కట్టి ఇవన్నీ ఊళ్ళోకి తెచ్చి అమ్ముతారన్నమాట. అదిగోండి ఆకుకూర కోసి అదిగోండి కట్టలు కట్టి అమ్ముతారు. ఇదిగోండి బా ఫామ్ హౌస్లోని పొన్నగంటి కూర కోసుకున్నాము. అంతా అక్కడంతా పొన్నగంటి కూర ఉంది కదా, అదంతా పొన్నగంటి కూరే. ఇదంతా కూడా పొన్నగంటి కూరే. అదొక కవాడు కోసుకున్నాం అన్నమాట. ఫ్రెష్లీ గ్రోన్, నో పెస్టిసైడ్స్, నో ఫెర్టిలైజర్స్, నథింగ్. మంచి నీళ్ళతో పెరిగిన ఆకుకూర. ఎందుకే కట్టలు ఇస్తాను కదా, మాకు ఇలాగే బాగు దేనికన్నా కావాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. వెలుగొచ్చి గోదారమ్మ ఎలా కిల్లా పడ్డారమ్మ, వెలుగొచ్చి మళ్ళీ పూలై రేనమ్మ. నేను మా నాన్న కూతుర్ని. నీ ఇష్టమే, ఎలా అన్నా పాడుకో. నిన్నెవరు వారెవరు ఎప్పుడు ఓపెన్ చేసేవారు కదా మా నిజమే, రాగానే దాహం వేస్తుంది. చెప్పారా? నేను చెప్పా. సంసారం ఒక చదరంగం. ఇంకా సంసారం మీద పాట పాడు. కవర్లన్నీ ఒక దాంట్లో వేయండి, ఓకే? లేకపోతే అంతా ఎగిరి పడిపోతాయి. ఇక్కడ పాత గుడ్డలు ఉండట్లేదని అని చెప్పి గుర్తుపట్టుకుని తెచ్చాను. అన్నీ అట్లా అంటే కొన్నాళ్ళు వరకు మనకు కొంచెం అలవాటు ఉండదు కదా. తెచ్చి తెచ్చుకుంటున్నాను అది లేదు ఇది లేదు అంటే ఇందాక నువ్వు సంసారం మీద ఒక సాంగ్ పాడుతున్నావు కదా. సంసారం సగం బలం హాయిగా సంసారం కాదే, సంతోషం. ఇది రివర్స్ లో ఉంది. అవునా అమ్మమ్మ? నువ్వు ఎందుకంటే ఏ ఆడుతున్నావు? ఏమో ఇలా ఉంటే ఎలా ఉంటుందా అని తీసుకుని నేను కరెక్ట్గా చూడు మూత చూడు కాదు, ఇక్కడ చూడు, అదిగో చూడవే, ఇది కరెక్ట్గా ఉందా చెప్పు. కాదే, డబ్బా అయితే తిరగేసి ఉంది కదా. ఎక్కడ తీయాలా? ఇవి కవర్లో నుంచి తీయాలా? తీసి పెట్టినది ఎక్కడ పెట్టుకోవాలో అసలు ఫస్ట్ నాకు ఏమున్నాయో సామాన్లు ఐడియా రావాలి కదా. మీరు ఏం కొన్నారు అదేంటో నేను తీసుకోవాలి కదా. మూడు బాగా అలా చెప్తారా?
కావాలంటే కూడా. బాగుంది. అన్ని ఇందులో వేసి అత్తలో కవర్లో అన్ని అన్ని అందులో అది. 7 pieces వచ్చినాయా? 7 6 1 2 3 4 5 6 అది మోట ఉండదా అన్న కవర్లు కానీ అన్నీ ఇందులో భలే రెడ్డిగా బాగున్నాయి. పాతింట్లో ఉన్నప్పుడు కొన్నాను అప్పట్లో సర్ది కావాలి తర్వాత దీనికి మ్యాచింగ్ ప్యాన్ కూడా కొన్నాం కదా. పాన్ కాదు ప్యాన్. మ్యాచింగ్